వైకుంఠపాళి ఆడొద్దు, జగనొస్తే నాశనమైపోతుంది. జగనొస్తాడు గాబట్టి అమరావతిని మళ్ళీ మేము శాశ్వతం జేశాం, కదల్చలేడు, పీకలేడు. ఈ మాటలన్నీ జగన్ జపం లేని ఉపన్యాసం లేదు. జగన్ పేరు చెప్పని మాట లేదు. జగన్ అసలు 25 ఏళ్ల దాకా అధికారంలోకి రాడు. స్థిరంగా మాదే ఉంటదని నిన్న అసెంబ్లీ వేదికగా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు గదా! అలాగే 15 ఏళ్ల దాకా ఆయనే అండగా గూడా ఉంటానంటున్నారు కంటే మరి 15 ఏళ్ల తర్వాత ఏమన్నా తను సీఎం అవుతాడేమో! ఇది ఒక ఆయన ప్రయత్నం ఆయనకుంది. తెలుగుదేశం ప్రయత్నం అసలు రాడు ఇక జగన్ జీవితంలో. మరి ఇంకెందుకు మనం పదే పదే బాధపడుతున్నాం? వైకుంఠపాళొద్దు ఇయన్నీ గూడా. మనం అద్భుతంగా పనిజేస్తున్నాం. అసలు రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. రైతులు పండగ జేసుకుంటున్నారు. అట్లాగే పారిశ్రామికవేత్తలు ఎగిరి గంతులేస్తున్నారు. కోట్ల కోట్లు డబ్బులు తీసుకొని వాకిట్లో సూట్ కేసులు అట్టుకొని హైదరాబాద్ దగ్గర నుంచి మన జగ్గయ్యపేట దగ్గర బారులు తీరున్నారు. టోల్ గేట్ ఎట్టి మరి డబ్బులు వసూలు చేయాల్సొస్తుంది. అదే సందర్భంలో రాష్ట్రంలో ప్రతి మహిళ సగర్వంగా, దర్జాగా తిరుగుతోంది. డబ్బులకేం ప్రాబ్లమ్ లేదంటోంది. ప్రతి పేదవాడు కోటీశ్వరుడైపోయాడు. P4 లాంటి పథకాలతో అసలు సంక్షేమమే అక్కర్లేదన్న స్థాయికి జనం వచ్చేశారు. అమరావతి బెంగుళూరుతో, చెన్నైతో, హైదరాబాద్‌తో పోటీ పడటం ప్రారంభమైపోయింది. మనోళ్ళందరూ ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళందరూ ఉద్యోగాలు అక్కడ మానేసేసి, మా అమరావతి అయితేనే చేస్తాం, మా ఆంధ్ర అయితేనే చేస్తాం అంటున్నారు. అదే సందర్భంలో ఇక్కడ ప్రపంచంలోనే పెద్ద వన్ ఆఫ్ ద టాప్ సిటీ కిందకి వచ్చేసింది. ఇంకేంటి బాధ? జగన్ ఇంకా జగన్ ఎందుకొస్తాడు? మనల్ని చూసి జనమందరూ ఎగబడుతున్నప్పుడు జగన్ ఎందుకొస్తాడు? అదేమీ కాదు. అవన్నీ ఊహాజనిత ప్రపంచం అని మనకే తెలుస్తోందా? అందుకే భయపడుతున్నామా? జగన్ అనేటువంటి వాడంటే, మా ఇద్దరిలో చూస్తే ఉన్న వెధవల్లో మంచి వెధవలుగా ఎన్నుకోండి మమ్మల్ని అని చెప్తున్నామా మనం? జగన్ చాలా పెద్ద చెడ్డోడు. ఆయన రాక్షసుడు. మేమైతే దెయ్యాలం మాత్రమే అని చెప్తున్నాం మనం. ఏం చెప్పదలుచుకున్నాం బేసిక్‌గా? ప్రతిదానికి ఇప్పుడు సూపర్ 6 కంప్లీట్ అయిపోయింది. 50 ఏళ్ళకి పెన్షన్ ఇచ్చేసారా? ప్రతి మహిళకి 1500 ఇచ్చేసారా? నిరుద్యోగ భృతి ఇచ్చేసారా? మరి ఎట్లా కంప్లీట్ అయిపోయింది సూపర్ 6, సూపర్ హిట్, సూపర్ 6, సూపర్ హిట్ అంటే? మన ఈనాడు జ్యోతి రాస్తే, ఈ అర్రజన్ మీడియా చెప్తే కరెక్టే. జనాలకి తెలీదా? అట్లాగే ఏదైతే ఉద్యోగాలు ఎక్కడెక్కడి నుంచి 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశారు. ఏది స్విగ్గీలోను, జొమాటోలోను ఉద్యోగం చేస్తే అది ప్రభుత్వం ఇప్పించిన ఉద్యోగం అవుతదా? మనం వెళ్తే మేము వెళ్తే ఇవ్వడా ఏంటండి? లేకపోతే రిలయన్స్‌లోను, ఆటెట్లో షాపింగ్ మాల్స్‌లో పనిచేస్తండి. ఇవ్వడా ఏంటిది? లేకపోతే ఇండస్ట్రీస్ కుప్పలు తెప్పలొస్తున్నాయి. జగన్ టైంలోనూ వచ్చారు. అంబానీలు, అదానీలు. ఆళ్ళు తెస్తారు. ఇప్పుడు మీరొచ్చినా తెస్తారు. తెచ్చిన తర్వాత అక్కడ నుంచి నేను ఒకటే ఒక ముక్క చెప్తున్నా. నా బిడ్డ విశాఖపట్నంలో ఉందబ్బా! నా బిడ్డ వైజాగ్‌లో ఉందా, విజయవాడలో ఉందబ్బా! నా బిడ్డ కడపలో దర్జాగా ఉందబ్బా! మా అమ్మాయిని విజయవాడ ఇచ్చాం. మా అమ్మాయిని కడప ఇచ్చాం. మా అమ్మాయిని అమరావతి ఇచ్చాం. గర్వంగా ఫీల్ అవుతున్నాం అని చెప్పగలుగుతున్నామా మనం? ముందు అది సైకలాజికల్‌గా ప్రిపేర్ చేయండి. అది చెయ్యనంత వరకు మీరు ఎంత అభివృద్ధి చేసినా ప్రజలకి అది మైండ్ సెట్ ఉండదు. ఎందుకంటే మీరే చెప్తున్నారు మనకంటే అయి గొప్ప నగరాలని. ఇప్పుడు మన పిల్లలు ఎదిగారు అంటే హైదరాబాద్‌లో ఉద్యోగం వచ్చిందంటే గొప్పోడు, చెన్నైలో ఉద్యోగం వచ్చిందంటే గొప్పోడు, లేకపోతే గనక ముంబైలో ఉద్యోగం వచ్చిందంటే గొప్పోడు, బెంగుళూరులో ఉద్యోగం వచ్చిందంటే అక్కడ చివరికి మనోడు అక్కడ ఏ ఆఫీస్‌లో క్లర్క్‌గా పనిచేసినా పర్లేదు. ఆ నగరంలో ఉద్యోగం వచ్చిందంటే గొప్పోడు. ఆ నగరానికి మన బిడ్డని కోడలుగా పంపించామంటే గొప్పోళ్ళు. మంచి ఇదైనట్టు. ఆ వాతావరణం మన ఇళ్లల్లోనే ఉన్నాక డెవలప్‌మెంట్ జరిగిపోయిందని ఎంత చెప్పినా కష్టం. కాబట్టి ఒకసారి చెక్ చేసుకో.